దేవుని భయభక్తుల వాళ్ళారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యం నేను వినిపించదను. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధేవా, నమ్మకనైనా తిరిగి మీ ప్రియపాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట యవనస్తులతో మాట్లాడుకో ఇస్తున్న చక్కటి అవకాశంకే స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడువు, పరిశుద్ధుడువు, నమ్మదగిన వాడువు తండ్రి. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకి ఎంతో అవసరం తండ్రి. వచ్చే తరానికి ఏమి కావాలో అది అందించుడికే కావాల్సిన కృప ఇచ్చి అయోగ్య దాసుడిని ఏదో చెప్తాం నిలబడతాం, కానీ మా మాటలను ఒట్టివే. నీ మాటల్లో వెలుగుంది, నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటలు మా ప్రభుని యేసుక్రీస్తు వారే అంటున్నారు. దయచేసి తండ్రి కనికరించు. నాయన నువ్వు చేసిన కార్యాలను బట్టి నేను స్తుతించి కనపరిచి కొనియాడి కీర్తిస్తూ యవనస్తులకు క్షేమకరంగా దీవెనకరంగా వాళ్ళ భవిష్యత్తుకు ఆశీర్వాదకరంగా అనేకులు దీవెనకు కారణంగా చేయడానికి తోడ్పడి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎన్నో వర్తమానాలు ఇచ్చి ఏం చెప్పాలంటే సతమతం అయిపోతాం మేము. అయితే ప్రభువు యవనస్తులకు ఏం చెప్పాలి ప్రభా అంటే, ఈ దినాలు దేవుని చిత్తాన్ని ఎట్లా కనుక్కోవాలి. యవనస్తుల మీటింగ్లో పెట్టే ప్రశ్న అదే. వాళ్ళు యవనస్తుల మీటింగ్లో వేసే ప్రశ్న ఏంటి, మగపిల్లలంతా వేస్తారు, ఆ చెట్టు ఎందుకు పెట్టలేదు దేవుడు, ఆ చెట్టు పెట్టుకోవాలంటే బాగుండు కదా, ఇది ఏదైనా తోటలో. ఇంకేమేస్తారు వాళ్ళు ఏమంటారంటే, సైతాను మారుమనసు పొందేట్లుగా ప్రార్థన చేయండి. ఎట్ల సంగతి, అట్లాంటి ప్రశ్నలు వేస్తారు వీళ్ళు యవనస్తులు. అయితే అమ్మాయిలు ఏమంటారు అడిగినా, దేవుని చిత్తం కనుగొనేట్లు, దేవుని స్వరాన్ని వినేట్లు అనేది మంచి మాట విడేస్తారు వీళ్ళు. కనుక చాలా ప్రశ్నలు ఇదే ఉంటుంది, దేవుని చిత్తము కనుగొనట ఎట్లు, దేవుని స్వరాన్ని వినట ఎట్లు అని. కనుక సింపుల్ ఆన్సర్. ఎవరితో దేవుడు మాట్లాడతాడు? ఎవడు వింటాడో వాడితో మాట్లాడు, అంతే. సో సింపుల్ ఇట్ ఈస్. ఎవడు వింటాడో వాడితో మాట్లాడతా అంతే. నువ్వు వినకపోతే, మా ఇంట్లో పిల్లవాడు చెప్పిన మాట వినడండి అంటే చెవులో కాటన్ పెట్టుకున్నాడా, దూది పెట్టుకున్నాడా? లేదు కదా. చెయ్యడు, అదే సంగతి. చెప్పిన మాట వినాలంటే చెయ్యడు. కనుక దేవుని మాట వింటూ వచ్చావంటే, దాన్ని చేస్తానంటే కన్నా అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు. కనుక సింపుల్ ఆన్సర్, యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచు ఉన్నాడు. ఇంకా ఏమైనా, యెహోవా సెలవిమ్ము, యెహోవా ఆజ్ఞాపించుము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆజ్ఞాపించు, కమాండ్ మీ లార్డ్ అంటాడు. కమాండ్. కనుక దేవుని మనం ఎప్పుడైతే అడుగుతామో, ఆయన నేను లోబడతాను ప్రభా నాతో మాట్లాడు అంటే కన్నా అది ఆయన చాలా సింపుల్ ఆన్సర్. చాలా ఇష్టం ఆయనకు. ఏమి ఇష్టము? ఆయనకు లోబడేవాడు కావాలా. నా హృదయానుసారుడు అన్నాడు. ఎవరిని? దావీదును నా హృదయాన్ని అంటే నా మాట విన్నాడు, నా మాట విన్నాడు. కనుక నా హృదయానుసారుడు. చిన్ననాటి నుండి దైవస్వరం వింటూ వచ్చినటువంటి సమూయేలు ఏమయ్యాడు? దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరి మధ్యలో ప్రవక్తగా ఎంచబడ్డాడు. నాట్ ఎ సింగిల్ వర్డ్ ఫాలన్ టు ద గ్రౌండ్ అని రాబడింది. ఆయన పలికిన మాటల్లో ఒక్క మాట అయినా నేల మీద పడిపోలేదంట. అందరూ అలాగే తీసుకున్నారు. దే హ్యావ్ టేకన్, దే హ్యావ్ రిసీవ్డ్ లైక్ దట్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటున్నాయి, అవి నేల మీద పడిపోవటం లేదు. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది అని రాబడింది. కనుక దేవుని మాటల్లో చెత్త చెదరం లేదని చూశాడు. కానీ ఇవన్నీ చూస్తూ వస్తే కనుక ఏంటి మనకు కావాల్సింది? దేవుని చిత్తాన్ని చేయుట ఎట్లు.